ఐదు మంది అక్క చెల్లెళ్ళు, ఇద్దరే మగపిల్లలు, పెద్ద కుటుంబము. అంటే చిన్నతనం అంతా ఎలా సాగింది మీకు అసలుకి ఇదంతా కూడా? అంటే పెద్దగా దాంట్లో చెప్పుకోదగిన విశేషాలు ఏం లేవు, కానీ మేమందరము అందరి వల్లనే రోజు స్కూల్కు పోవటం, సాయంకాలం వస్తే ఆటలు. అయితే అప్పటికి ఇప్పటికీ ఒక తేడా ఏంటంటే, ఇప్పుడు మార్కులే ఏకైక లక్ష్యంగా ఉండేది. అప్పుడు అంతగా అడిగేవాళ్ళు కాదు, పాస్ అయ్యావా లేదా అనేది ఒకటే ముఖ్యమాట. చదువు విషయం నేర్చుకుంటుండా, చదువుతున్నవా లేదా. స్కూల్ పుస్తకాలే కాకుండా బయట కూడా వేరే పుస్తకాలు కూడా చదవటానికి చాలా విశేషమైనటువంటి ఒక ప్రాముఖ్యత ఉండేది. స్కూల్లో కూడా టీచర్లు వేరే వేరే పుస్తకాలు చదివించేది మాతో. చదవాలి మీరు అని మాకు పట్టుబట్టి ప్రతిసారి అది ఒక హితబోధ చేసేవారు. ఆ రకంగా చదవటం అనేది, రకరకాల పుస్తకాలు చదవటం అనేది అట్లాంటి వాతావరణం వల్ల మాకు కూడా ఒకటి అలవాటైంది. మొదట్లోనేమో కేవలము నవలలు, ఎద్దనపూడి సులోచనారాయణ నవలలు తెచ్చి ఇంట్లో ఒక్కళ్ళు చదివితే అందరం కూర్చొని వినేది. అప్పుడు టీవీలు ఎక్కడివి లేవు కదా, రేడియోలు కూడా లేవు. మా ఇంట్లో చాలా ఏళ్ళు రేడియో కూడా లేదు. రేడియో ఉంటే కూడా ఆదివారం మధ్యాహ్నం పూట కాసేపు సినిమా వస్తే వినేది, పాటలు వస్తే వినేది తప్ప రేడియోలు కూడా లేవు. కాబట్టి చదవటం అనేది ఒక ఏకైక వ్యాసంగం. కూర్చొని ఎవరో ఒకరు చదవాలి, మిగిలిన వాళ్ళు వింటుండాలి. అట్లా ఒక చదువు పట్ల ఒక ఆసక్తి. అది ఆ తర్వాత మెల్లమెల్లగా ఇంటర్ అయిపోయిన తర్వాత మాకు కొంత గ్యాప్ వచ్చింది. మాదంతా ఈ తెలంగాణ ఉద్యమంతో ప్రభావితమైనటువంటి బ్యాచ్. కొంత నష్టపోయినాం కూడా దానివల్ల. నష్టపోయినాం కాబట్టి మధ్యాహ్నం ఇంటర్మీడియట్ తర్వాత నేను సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యి మొత్తం 2 ఏళ్ళు ఇంటర్మీడియట్ 9 నెలలు చెప్పాను. బీపీసీ. అప్పుడు అది తట్టుకోలేక మొత్తానికి మళ్ళీ పాస్ అయ్యి ఆ తర్వాత డిగ్రీ చేరటానికి మధ్యలో కొంత సమయం ఉండేది. అట్లా రోజు లైబ్రరీకి వెళ్ళటం, చదవటం. ఆ చదవటం ద్వారా మనిషి ఎదుగుతాడనేది అప్పట్లో టీచర్లు చెప్పిన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ ప్రయత్నం ఒకటి కొనసాగిస్తూ వచ్చినాం. ఎక్కువ వరకు ఆటలు కూడా ఇప్పటి వల్లే లేవు. క్రికెట్ అనేది అప్పుడప్పుడే వస్తుంది కానీ క్రికెట్ లేదు, చాలా తక్కువ లేదు. అంటే స్పోర్ట్స్ అంటే అప్పుడు ఉండే ఆటలు వేరు. అప్పుడు కేవలము రకరకాల ఆటలు, షటిల్ ఆడేది. ఆ తర్వాతనేమో ఇంటి దగ్గర ఓపిక ఉంటే ఎప్పుడన్నా కబడ్డీ, లేకపోతే ఇంకా అప్పటికి ఇంకా ట్రెడిషనల్ ఆటలే. దేంట్లో మీరు గోళీల ఆటల్లోనా, కబడ్డీ? దేంట్లో అంత ప్రావీణ్యత కాదు. ఆడేది పిల్లలందరూ ఆడేది, నేను కూడా ఆడేది. ఆ విషయాల్లో అంత ప్రావీణ్యత ఏం లేదు, ఆడేది అంతే అంతే అంతే. ఉద్యమాల్లో ప్రావీణ్యం ఉన్న మీకు దాంట్లో ప్రావీణ్యం లేదంటారా? లేదంటే అన్నీ ఉండాలని ఏం లేదు కదా. మనుషులు ఒక రోజుతో పుట్టడంతో పువ్వు పరిమళించనన్నట్టు ఉండదు. జీవితం అనేది మనం ఎదిగే క్రమంలో సమాజం అనేది ఒక కొలిమి. ఆ కొలిమిలో ఏ ఇనుమైనా కరుగుతుంది కదా. అది మెల్లమెల్లగా ఏ మూసలో పోస్తే ఆ రూపం తీసుకుంటుంది. సమాజం కూడా అంతే, అది ఒక కొలిమి లాంటిది. ఏ ఇనుమైనా కరిగిస్తుంది, ఒక రూపం ఇస్తుంది. అట్లా మేము ఎదిగిన క్రమము చాలా భయంకరంగా. ఆ రోజుల్లో పరిస్థితుల్లో ఒక ఎమర్జెన్సీ విధించి పెద్ద ఎత్తున అరెస్టులు కొనసాగిస్తున్నటువంటి సందర్భము. మరోవైపు ప్రజా ఉద్యమాలు, జయప్రకాష్ నారాయణ ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉత్తర హిందుస్థానం అంతా ఒక పెద్ద ఆందోళనలు నిర్వహించి ప్రభుత్వాన్ని గడగడలాడించిన సమయము. మన దగ్గర అప్పుడప్పుడే ఇంకా నక్సల్బరీ ఉద్యమాలు ఇవన్నీ తలెత్తుతున్నాయి. ఇవి ఒక చర్చకు కేంద్రంగా ఉండేవి. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత వైరుధ్యాలు ముదిరిపోయి బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నం కావటము, ఈ చర్చ మమ్మల్ని అందరినీ కూడా చాలా ప్రభావితం చేసి మేము రకరకాలుగా మా ఎదుగుదలను, అది ఈ క్రమం, ఈ ప్రయాణంలో మా ఎదుగుదల అనేది నిర్ణయం అయిపోయింది. అది మారుతూ వచ్చింది. అది మీరు విద్యార్థి దశ నుంచే ఉద్యమాల్లో ఉంటున్నారు అంటే పీడిఎస్ మేము ఉన్నాం కానీ సంఘాల్లో లేము. ఎందుకంటే మేము డిగ్రీలో ఉన్న కాలంలో విద్యార్థి సంఘాలు అప్పుడప్పుడే ఏర్పడుతున్నాయి. 74, 75 క్లాసుల్లో చర్చలు జరిగేది. బయట యొక్క సమాజ పరిణామాల ప్రభావంతో చర్చలు జరిగేది. ఆ చర్చలు మేము కూడా పాల్గొనేటువంటి ద్వారా అనేక విషయాలు నేర్చుకుంటాం కదా. ఇచ్చిపుచ్చుకోవటం అనేది ఉంటుంది కదా చర్చలో. అట్లా మేము కూడా దాంతో ప్రభావితులమై కొంత సమాజం పట్ల మాకున్న ఆలోచనలు మెల్లమెల్లగా పెంపొందించుకోవటం అనేది మొదలైంది. అప్పటికి సంఘాలు లేవు. మేము ఉస్మానియాలకు పోయేసరికి సంఘాలు లేవు, ఎమర్జెన్సీ కాలం. కానీ విద్యార్థులుగా ఏదన్నా ఉన్నప్పుడు
ఆలోచించుకోవటం, ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం. కానీ ఎమర్జెన్సీలో కార్యకలాపాలకు అవకాశం లేదు. మేము జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ వెళ్ళిన తర్వాత అప్పుడు మళ్ళీ బహిరంగంగా విద్యార్థి కార్యకలాపాలు మొదలైనవి. ఆ కార్యకలాపాల్లో ఏదో ఒక వేదిక నుంచి మేము కూడా చర్చల్లో పాల్గొనటం, ఎన్నికల ప్రచారాల్లో ఉండటం, ఇవన్నీ కూడా జరిగేవి అప్పుడు. అట్లా చాలా విషయాలు కూడా అర్థమైనాయి. అట్లా సమాజానికి సంబంధించిన పోకడలు, భారతదేశ చరిత్ర, ప్రపంచ చరిత్ర, అనేక విషయాలను అర్థం చేసుకోవటానికి అవి ఉపయోగపడ్డాయి. అది ఒక ఆసక్తిని కూడా రగిలించింది, తెలుసుకోవాలనేది. దానికి తోడు చదవాలి, తెలుసుకోవాలనేటువంటి ప్రయత్నము. అట్లా ఒక ఎదుగుదల అనేది అట్లా జరిగింది. ఆ తర్వాత ఎమర్జెన్సీ వ్యతిరేకంగా మనం ఇట్లా ఎమర్జెన్సీ వచ్చింది, మనం గట్టిగా లేకపోతే మళ్ళీ ఎప్పుడైనా రావచ్చు. భారతదేశం ప్రజాస్వామ్యం మనం అనుకున్నంత బలంగా లేదు. ప్రజల హక్కులకు సోయి ప్రజల్లో ఇంకా రాలేదు. ఆ బాధ్యత మనం పౌర హక్కుల సంఘాల ద్వారా తీసుకోవాలని చెప్పి యూనివర్సిటీ చేరకముందే సెంట్రల్ యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్గా ఉండగానే మేము చేరినాం. అనేక విద్యార్థి ఉద్యమాలలో అప్పుడు మేము పాల్గొన్నాం. జేఎన్యూలో ఉన్నప్పుడు అప్పటికి ఇంకా మేము ఒక సంఘం అంటూ ఏమీ ఏర్పడలేదు. జేఎన్యూలో ఒక సంఘంగా ఏర్పడాలి అని అనుకుంటున్న సమయంలో నేను జేఎన్యూ వదిలిపెట్టి హైదరాబాద్ యూనివర్సిటీకి వచ్చినాం. హైదరాబాద్ యూనివర్సిటీలో సంఘాలు, యూనియన్లు, ఎన్నికలు కూడా ఉండకపోయేది. ఇక్కడ యూనియన్ పెట్టుకోవాలి, ఎన్నికలు జరపాలి అనే పట్టుదలతో పోరాటం చేసి అప్పుడు అక్కడ యూనియన్ను ఏర్పాటు చేయటం జరిగింది. ఆ రకంగా అక్కడ యూనియన్ అనేది ఒకటి. మానవ హక్కుల సంఘం, పౌర హక్కుల సంఘం, ఆ తర్వాత పౌర హక్కుల సంఘంలో చేరినాం. మేము చేరినప్పటికే పౌర హక్కుల సంఘం, విప్లవ రచయితల సంఘం వేరైపోయినాయి. పౌర హక్కుల సంఘం ఒక ప్రత్యేక అస్తిత్వాన్ని సాధించుకున్నది. దీనికోసం పనిచేసే మనుషులు విడిగా ఉండాలి, దీని కార్యరంగం విడిగా ఉండాలి, దీనికి మనం చేసే పనులు ఇతరుల మీద ఆధారపడకుండా మనమే చేసుకోవాలి. అంతకుముందు పౌర హక్కుల సంఘం మీటింగ్ అంటే కొంతమంది పెద్ద మనుషులు ఉండేది. వాళ్ళు పలానా రోజు మీటింగ్ జరిగితే బాగుంటుందని నిర్ణయం చేస్తే ఏ విద్యార్థి సంఘానికి, పీడిఎస్యూకో, ఆర్ఎస్యూకో, విరసానికో, లేకపోతే రైతు కూలి సంఘానికో చెప్తే వాళ్ళు పనులు చేసి పెట్టేది. ట్రేడ్ యూనియన్లకో చెప్తే వాళ్ళు కరపత్రాలు పంచిపెట్టేది, అచ్చు వేయించుకొని వచ్చేది, హాల్ బుక్ చేసేది, అందరినీ సమీకరించేది. ఆ పనులన్నీ వాళ్ళు చేసేది. మేము వచ్చిన తర్వాత ఇట్లా ఉండటానికి వీల్లేదు. పౌర హక్కుల సంఘం గుర్తింపు సాధించాలంటే తన పని తాను చేసుకోవాలి. మేమే వెళ్ళి పోస్టర్లు వేసుకోవటం, మేమే హాల్ బుక్ చేయటం, చౌరస్తాల దగ్గర నిలబడి కరపత్రాలు పంచటం, మా దగ్గరనే ఉన్నంతలో కొంత డబ్బులు పోగేసుకొని మీటింగ్ నిర్వహించటం. అట్లా పౌర హక్కుల సంఘానికి ఒక సొంత నిర్మాణము, సొంత కార్యాచరణ, సొంత కార్యరంగాన్ని ఏర్పాటు చేసుకోవటం ప్రారంభించడం. అట్లా ఇది ఒక ప్రత్యేకమైన అస్తిత్వాన్ని సాధించింది పౌర హక్కుల ఉద్యమం. భారతదేశంలో ఎక్కడా లేనటువంటి బలమైన పౌర హక్కుల ఉద్యమం. దాన్ని ఒక విస్తృతమైనటువంటి ఆందోళనగా దాన్ని పెంపొందించాలనే ప్రయత్నం, అందరినీ కలుపుకొని వచ్చి సర్వజనులకు సంబంధించిన సమస్యలు కూడా ఈ వేదిక నుంచి తీసుకోవాలని, అట్లా దాన్ని మెల్లమెల్లగా దానికి కొంత ఆమోదాన్ని కూడా సంపాదించగలిగినాం. చాలా కృషి జరిగింది. వరవర గారితో ఏమైనా కలిసి పనిచేశారు సార్ మీరు ఎప్పుడైనా? ఇట్లాగే ఉద్యమాల క్రమంలో పరిచయము, కలిసి పనిచేసేది, కలిసి పనిచేయలేదు. వారు విరసంలో ఉండేది, మేము పౌర హక్కుల సంఘంలో. విడిపోయారు. అట్లా